రియల్లీ కమిట్మెంట్ రియల్లీ హ్యాట్సప్ అండి ప్రతి ఒక్క లీడర్ కమిట్మెంట్ కూడా. అసలు ఎవ్రీడే మార్నింగ్ 5 AM, అంటే మార్నింగ్ 5 AM ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నారు చాలా మంది లీడర్స్. ఎందుకంటే మనం ఒక లీడర్స్ని నేర్చుకోవడానికి ఈరోజు ఏం దొరుకుతుందా, మన టీంకి నేర్పించడానికి ఏం దొరుకుతుందా అనే ఒక ఆలోచనతో కమిట్మెంట్తో ఉన్న మీ అందరికీ రియల్లీ హ్యాట్స్ చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా. ఆ, ఈరోజు మనకి రిపోర్ట్ చేయండి సార్. ఓకే సార్, ఓకే సార్. ఎస్, జనరల్గా మీకు అందరికి ఒక క్వశ్చన్ ట్రై చేస్తున్నానండి. ఒక మంచి లీడర్గా, ఒక మంచి గైడ్గా, ఒక మంచి అప్లైన్గా, ఒక మంచి మెంటర్గా జనరల్గా ఎదగాలని ఎంతమందికి ఉందండి? నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీ టీంకి ఒక మంచి లీడర్గా. సూపర్. ప్రసాద్ గారు, రామచంద్ర గారు, ముత్యాల్ గారు, గారు, కృష్ణ గారు, రమేష్ గారు, పుష్పలత మేడం, మణికంఠ, మధుకుమారి మేడం, సుబ్రహ్మణ్యం సార్, రామనాయుడు గారు, రామచంద్ర, హిమబింది మేడం, గణేష్ గారు, రామారావు గారు, వాసు వాసు గారు. అబ్బా, సూపర్. చాలా స్పీడ్గా ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. చాలా స్పీడ్గా, చాలా కమిట్మెంట్గా, చాలా ఎగ్జైట్మెంట్గా. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఊర్వశి మేడం, సూపర్. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. గౌర్ నాయుడు గారు, మంచి లీడర్ గారు, సూపర్. ఈశ్వరి గారు, మెస్పి, సూపర్. ఎక్సలెంట్ అండి, సూపర్ సూపర్. మీ కమిట్మెంట్కి నిజంగా హ్యాట్స్ చెప్పండి. మీ ఆ, శివనీల శివనీల గారు. మ్మ్. ఒక మంచి లీడర్గా ఎదగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లెర్నర్గా మనం తయారు కావాలండి. మంచి లెర్నర్గా మనం తయారైనప్పుడే మనం మంచి లీడర్గా, మంచి గైడ్గా, మంచి మెంటర్గా మనం మన టీంకి మనం ఆ, కాగలమండి. బట్ ఈ బిజినెస్లో ఎవరైతే ఎక్కువగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని అందరూ కూడా. అందుకే ఇక్కడ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏ లీడర్ మాట్లాడినా, ఈవెన్ ఒక 5% కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. ఆ వ్యక్తిని కాకపోతే మనం బాగా చదవాలి, బాగా చదవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. బట్ మనం బాగా చదవాలి, కాకపోతే ఇక్కడ మనకి బాగా చదివగలిగినప్పుడు మనం ఒక లీడర్గా మనం తయారవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి. ఈ బిజినెస్లో మనకి రాకముందు, ఈవెన్ నా విషయానికి వచ్చినప్పుడు నేనే మాట్లాడతానండి. ఈ బిజినెస్కి రాకముందు నాకు ఎటువంటి స్కిల్స్ లేవు. స్కిల్స్ అంటే ఈ విధంగా మాట్లాడాలంటే భయం. ఆ, అదేవిధంగా ఎవరికి ఏం చెప్పినా సరే ఈ బిజినెస్ గురించి ఏమనుకుంటారో, ఒక పోలీసుకి చెప్తే ఏమై అనుకుంటారు, ఒక టీచర్ చెప్తే ఏమనుకుంటారు, ఒక నాకంటే ఒక మంచి పొజిషన్లో ఒక మంచి జాబ్ చేసే పర్సన్, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ చెప్తే ఏమనుకుంటారు, ఒక హౌస్ వైఫ్ చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి ఒక ఒక డౌట్గాని ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాం మేము. బట్ వన్స్ ఒక్కొక్క మీటింగ్ అటెండ్ అయిన తర్వాత, మమ్మల్ని మేమే చాలా మార్చుకున్నాం. మారిపోయామని చెప్పొచ్చు. మీటింగ్ అంటే పిచ్చి మాకు. ఎంత పిచ్చి అంటే, మీటింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10కి మీటింగ్ అంటే 8:30 నుండి హాల్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఉండాలి. యాజ్ ఎ లీడర్గా మన రెస్పాన్సిబిలిటీ అది. అంత పిచ్చి. మీటింగ్ అనేది అప్పటి బిగినింగ్ స్టేజ్లో మాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉండేదో, ఇప్పటికి కూడా అదే ఇంట్రెస్ట్, అదే కాన్సన్ట్రేషన్.
అది ఇంట్రెస్ట్, అదే కసి. ఎందుకంటే ఈరోజు మన మైండ్లోకి మనం ఎన్ని మంచి విషయాలు మనం తీసుకోగలుగుతామో అంతగా మనం మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుందండి. అంతగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. ఒక వ్యక్తి ఒక ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురికి ఒక థాట్ వచ్చింది. థాట్ ఏమొచ్చిందంటే, అరే మనం ఒక ముగ్గురం స్విమ్మింగ్ అనేది నేర్చుకుందాంరా అని చెప్పేసి ముగ్గురు అనుకుంటున్నారంట. స్విమ్మింగ్ అనేది నేర్చుకుందాం అని చెప్పేసి. అయితే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడైతే స్విమ్మింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం, ఫస్ట్ వాళ్ళని చూద్దాం అని చెప్పి ముగ్గురు అనుకున్నారు. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే అక్కడ వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నారండి ముగ్గురు. ఎందుకు కూర్చున్నారంటే ఒక్కొక్కరు స్విమ్మింగ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు. స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారండి. వాళ్ళు కాళ్ళు ఎలా ఆడిస్తున్నారు ఇదంతా కూడా ముగ్గురు కలిపి అబ్జర్వ్ చేస్తున్నాడు. ముగ్గురు కలిపి అబ్జర్వ్ చేస్తుంటే అందులో ఒక వ్యక్తి లేచి, అరే నాకు స్విమ్మింగ్ వచ్చేసింది అని చెప్పేసి వెనక్కి వెళ్ళి స్పీడ్గా వచ్చే స్విమ్మింగ్ పూల్లో దూకాడండి. అందులో దూకేశాడు స్విమ్మింగ్ పూల్లో. దూకిస్తే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఇద్దరు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వీడు దూకాడే కానీ బయటికి రావడం లేదేంటి అని చెప్పేసి. ఆ వ్యక్తి ఖతం అయిపోయింది, పోయాడు. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే అలా ఆ వ్యక్తికి జరిగిందో, మిగతా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక పర్సన్, నాకు జీవితంలో స్విమ్మింగ్ నేను నేర్చుకోను అని చెప్పేసి లెఫ్ట్ అయిపోయాడు. అంటే స్విమ్మింగ్ అనేది ఇంక నేను నేర్చుకోను, నాకు స్విమ్మింగ్ వద్దు, మా ఫ్రెండ్కి ఇలా జరిగిందని చెప్పేసి ఒక భయంతో ఆయన స్విమ్మింగ్ అనేది పూర్తిగా నేర్చుకుని చెప్పి డిసైడ్ అయిపోయాడు ఒక పర్సన్. ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో, స్విమ్మింగ్ ఎవరైతే నేర్పిస్తున్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ అనేది చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి నేర్చుకున్నాడు ఫస్ట్. చేతులు ఎలా కొట్టాలి, ఆ కాలు ఎలా, ఆ బాడీని ఎలా, ఇదంతా కూడా కంప్లీట్గా స్విమ్మింగ్ అనేది ఆ గురువు దగ్గర నేర్చుకున్నాడు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు అబ్జర్వ్ చేశాడు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ వ్యక్తికి స్విమ్మింగ్ అనేది నేను చేయగలను కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, స్విమ్మింగ్ పూల్లో దూకిన తర్వాత స్విమ్మింగ్ అనేది మంచిగా చేయగలిగే ఒక మంచి స్విమ్మర్ అయ్యాడంట పర్సన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఒక పర్సన్ ఆవేశంతో, ఆలోచనతో కాదు, ఆవేశంతో నాకు స్విమ్మింగ్ వచ్చి అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్లో దూకేశాడు. ఆ వ్యక్తి పోయాడండి. అంటే పెర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, కనుక ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద స్విమ్మింగ్ పూల్లో దూకేశాడు, పోయాడు. సెకండ్ పర్సన్, ఆ వ్యక్తి ఆల్రెడీ స్విమ్మింగ్లో ఫెయిల్ అయిన వ్యక్తిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితంలో నేను స్విమ్మింగ్ చేయనని చెప్పి లెఫ్ట్ అయిపోయాడు. థర్డ్ పర్సన్ మాత్రమే, ఫస్ట్ వ్యక్తి ఆవేశంతో చేశాడని అర్థం చేసుకున్నాడు. సెకండ్ వ్యక్తి భయంతో పారిపోయిన అర్థం చేసుకున్నాడు. నేను మాత్రం అలా చేయకూడదు, నేను నేర్చుకోవాలి, నేర్చుకొని తీరాల్సిందని చెప్పేసి స్విమ్మింగ్ నేర్చుకుని స్విమ్మింగ్ ఎక్స్పర్ట్ అయ్యాడు ఆయన. ఈరోజు ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఈ బిజినెస్కి చాలా మంది వస్తారండి. చాలా మంది వచ్చి ప్లాన్ విన్న వెంటనే, మీటింగ్స్ అటెండ్ అయిన వెంటనే, లేదంటే ఒక ఫ్రెండ్ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ యాక్టివ్ అయ్యి ఇమ్మీడియట్లీ జాయిన్ అయిపోతారు. జాయిన్ అయ్యి బిజినెస్ లో జనాలు జాయిన్ చేయడమే కదా, నాకు చాలా సర్కిల్ ఉందని చెప్పేసి కొంతమంది వాళ్ళని వీళ్ళని ఫోన్ కాల్ ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత, వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత, ఈ బిజినెస్ మన వల్ల కాదు, ఎవరు వినడం లేదు, ఎవరు జాయిన్ కావడం లేదు అని చెప్పేసి ఆ ఫస్ట్ వ్యక్తి కంప్లీట్గా డెడ్ అయిపోతాడు బిజినెస్లో. ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, నా ఫ్రెండ్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశాడు, చాలా మంది చెప్పాడు, ఆ వ్యక్తి సక్సెస్ కాలేదు, నేనేమో అవుతానని చెప్పేసి ఈ వ్యక్తి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ వ్యక్తి లెఫ్ట్ అయిపోతాడండి. బట్ ఒకే ఒకడు ఉంటాడు. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏమేం మీటింగ్స్ అటెండ్ అయ్యారు అని చెప్పేసి ఒక వ్యక్తి మాత్రమే కంప్లీట్గా సిస్టంలోకి వస్తాడు. సిస్టంలోకి వచ్చి నేర్చుకుంటాడు. నేర్చుకొని నేర్పించడానికి ట్రై చేస్తాడు. నేర్పిస్తూనే ఉంటాడు. ఒక లీడర్గా తయారవుతాడు. ఒక లీడర్గా తయారవుతాడు. ఈరోజు మన వ్యాపారంలో ఎంతమంది రావచ్చు, ఎంతమంది పోవచ్చు. బట్ ఎవరైతే కమిటెడ్గా వర్క్ చేస్తాడో ఆ పర్సన్ మాత్రం నిలబడతాడు. ఇప్పుడు ఒక బస్సు ఉందండి. ఒక పల్లె వెలుగు బస్సు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక బస్సు ప్రతి స్టేజ్లో ఆగుద్ది.
ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒక బస్సు లాంటిది. వెస్టీజ్ అనేది ఒక బస్సు లాంటిది. కానీ చివరికి గమ్యం చేరుకునేది ఎవరు, గమ్యం చేర్చేది ఎవరు అంటే ఒక డ్రైవర్ మాత్రమే. మన టీంకి మనం ఒక డ్రైవర్ లెక్కనే ఉండాలి. మన టీంకి మనం ఒక ఇంజిన్ లెక్కనే ఉండాలి. మన టీంకి మనం ఒక గైడ్ లెక్కనే ఉండాలి. మన టీంకి మనం ఒక లీడర్ లెక్కనే ఉండాలి. మన టీంకి మనం ఒక మోటివేటర్ లెక్కనే ఉండాలి. మన టీంకి మనం ఒక మెంటర్ లెక్కన నిలబడాలి. మన టీంకి మనం ఒక హీరో. మన టీంకి మనం ఒక హీరో అండి. మన టీంకి మనం ఒక రోల్ మోడల్. మనం ఒక రోల్ మోడల్. జనాలు ఎలా ఉన్నారంటే, ఎవరైతే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారో బయట వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోరు. ఎందుకు? సక్సెస్ అయిన వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆ వ్యక్తిలాగే మనం కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆ వ్యక్తిలాగా మనం పని చేయాల్సిన అవసరం ఉండదు. డబ్బులంటే అందరికీ ఇష్టమే, డబ్బు అంటే అందరికీ కావాలి. కానీ డబ్బు సంపాదించే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు, ఇది ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉండరు ఎవరు. డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి మన గుండు బాసులు లలిత జ్యువెలరీ ఓనర్ గారు ఆల్రెడీ చెప్పారు కదండి. మరి ఆ గొప్ప అంత పెద్ద వ్యక్తి చెప్పినప్పుడు మరి మనకు డబ్బులు అంత ఈజీగా ఎలా వస్తాయి? అంత ఈజీగా రాదు. అంత ఈజీగా రాదండి. ఈరోజు నేను సీరియస్గా చెప్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే జాయిన్ ఆల్రెడీ ఉన్నారో, ఇక్కడ 10,000 20,000 సంపాదించడానికి వెస్టీజ్కి వస్తే ఇమ్మీడియట్లీ క్విట్ అయిపోయింది. వెస్టీజ్ చేయొద్దు ఎవరు. వెస్టీజ్ చేయొద్దండి. ఒక జాబ్లో సాధ్యం కానంత ఇన్కమ్ సంపాదించాలనుకుంటేనే వెస్టీజ్ చేయండి. ఎందుకంటే 10,000 20,000 ఎక్కడైనా మీరు ఎర్న్ చేయొచ్చు. ఏ పని చేసుకున్నా డబ్బులు వస్తాయి. ఏ పని చేసినా డబ్బులు వస్తాయండి. మన డ్రీమ్ ఎంత గొప్పగా ఉండాలంటే, మన కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉండాలంటే, మన డ్రీమ్ గురించి మనం చెబితే మన ఇంట్లో వాళ్ళు కూడా నవ్వాలండి ఫస్ట్. మన ఫ్రెండ్స్ కూడా నవ్వాలి. మన చుట్టాలు కూడా నవ్వాలి. మన డౌన్ లైన్స్ కూడా నవ్వాలి. మన డ్రీమ్ మనం చెప్తే, మన డ్రీమ్ చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుతున్నారంటే మన డ్రీమ్ నిజంగా చాలా స్ట్రాంగ్, చాలా పెద్ద డ్రీమ్ అని అర్థం అండి. మన డ్రీమ్ చెప్పినప్పుడు ఎవరు నవ్వడం లేదు అంటే మన ఉత్తుత్తు డ్రీమ్ అండి అది. ఉత్తుత్తు డ్రీమ్ అంటే దాని అర్థం ఏంటి? క్యాజువల్ 10,000 ఇన్కమ్, 20,000 ఇన్కమ్, చిన్న చిన్న, ఇది డ్రీమ్ కాదు. ఇది డ్రీమ్ అంటే ఏంటంటే నీ నిన్ను ఒక 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నీ సక్సెస్ చూసి. అది డ్రీమ్ అంటే. ఒక గొప్ప వ్యక్తి చెప్తాడండి. సో సక్సెస్ అంటే ఏంటని చెప్పి ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తే సక్సెస్ అంటే ఏమని చెప్తాడంటే ఆ పర్సన్, నా సంతకం ఎప్పుడైతే ఒక ఆటోగ్రాఫ్గా మారుద్దో అది నిజమైన సక్సెస్ అని చెప్తాడు ఆ పర్సన్. నా సైన్ ఒక ఆటోగ్రాఫ్గా మారిపోవాలి. ఒక ఆటోగ్రాఫ్గా మారినప్పుడే నేను సక్సెస్ అయినట్టు. ఇది ఒక డిఫరెంట్ అండి. రీసెంట్ మనం చూసాం సంజు శాంసన్ సూపర్ 8లో. ఆ వ్యక్తిని జనరల్గా సెలెక్ట్ చేయడానికి చాలా ఆలోచించారండి. సెలెక్ట్ చేయడానికి ఆలోచించాడు. ఫెయిల్ అయిపోయినాడు. అసలు ఎంత దారుణంగా తయారైందంటే కెరియర్. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంకా ఆడుతాడా లేదా అనుమానం కూడా వచ్చిందండి. కానీ రింకీ సింగ్ అనే ఒక పర్సన్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారని చెప్పేసి ఆయన ఆ దీనిలో ఉంటే ఆయన ప్లేస్లో ఇతను తీసుకున్నారు ఆప్షన్ లేక. మన సూపర్ 8 నుండి సెమీస్కి తీసుకొచ్చింది ఆ పర్సన్. ప్రతి ఒక్క మనిషికి ఫెయిల్యూర్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని సక్సెస్గా మలుచుకోవచ్చు. ఈరోజు కూడా వెస్టీజ్ ఒక అద్భుతమైన అవకాశం. వెస్టీజ్ ఒక అద్భుతమైన అవకాశం అండి. ఇక్కడ ఎవరు ఏమి చేస్తున్నారో వాళ్ళని చూసి మనం కాపీ చేయడమే. వాళ్ళలాగా మనం మాట్లాడాలి, వాళ్ళలాగా మనం నేర్చుకోవాలి, వాళ్ళలాగా మనం పని చేయాలి, వాళ్ళలాగా మనం డబ్బు సంపాదించాలి, వాళ్ళలాగా మనం కారులో తిరగాలి, వాళ్ళలాగా మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి. కంప్లీట్లీ డూప్లికేషన్. కంప్లీట్లీ డూప్లికేషన్ సిస్టమ్ ఇది. డూప్లికేషన్. ఇక్కడ మనకి మన అప్లైన్ ఏదైతే ఎర్న్ చేస్తున్నాడో మన అప్లైన్ ఏమైతే ఈ బిజినెస్ లో చేసి సక్సెస్ అయ్యాడో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా డూప్లికేట్ చేయాలి ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్ గా డూప్లికేట్ చేయాలి. ఈరోజు ఒక వెస్టేజ్ లో ఒక అదృష్టం ఏంటంటే ఆర్గ్యూయింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఆర్గ్యూయింగ్ ఉంది. ఆదాయం కావాలని వచ్చిన వాళ్ళకి ఆదాయం ఉంది. నేమ్ అండ్ ఫ్రేమ్ కావాలనుకుని వచ్చిన వాళ్ళకి నేమ్ అండ్ ఫ్రేమ్ ఉంది. ఇంకా ఏం కావాలి ఇక్కడ మనకి? ఏం కావాలి ఇప్పుడు చూడండి. ఇప్పుడు
ఎన్టీ రామారావు గారి పేరు తెలుసు అంటే ఈ మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసు అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తెలుసు అంటే మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసు అంటారండి. ఇప్పుడు మన తాత పేరు చెప్పమంటే మనం చెప్తామండి. మన తాత వాళ్ళ నాన్న పేరు తెలుసా అంటే ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? వాడేం సంపాదించి ఇవ్వలే. ఇదే కదా సింపుల్. వాడేం సాధించి పెట్టలే. ఇదే అందుకే కదా మనకు తెలియదు ఓపెన్గా చెప్పాలంటే. అందుకే కదండి, ఇంకా అదర్ రీజన్ అనేది ఇంకేం లేదు. నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత వచ్చే పిల్లలుకి మన తాత పేరు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మన తాత ఏం సంపాదించలే. ఏమని ఇస్తే ఇంట్లో ఫోటో ఉంటుంది, ఫోటోకు ఓ దండ ఉంటుంది, ఆ? అప్పుడప్పుడు క్లీనింగ్ ఉంటుంది, బొట్లు పెడతాం. పిలిచినప్పుడు నెక్స్ట్ మన పిల్లలు అడిగితే ఎవరు డాడీ వాళ్ళంటే ఆ తాతకు ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ ఎలా ఉంటుంది అంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఉండే హిస్టరీ, ఆయన కాల్చి చుట్టకు కూడా ఒక హిస్టరీ ఉంటుందండి. నిజంగా చెప్తున్నా. సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేసినా అదొక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏ సంపాదన లేని వ్యక్తి డ్రింకింగ్ స్మోకింగ్ చేశాడంటే వీడు ఒక పనికిమాలి ఎదవ అంటారండి. బాగా సంపాదించిన వ్యక్తి డ్రింకింగ్ స్మోకింగ్ చేశాడు అనుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటారు. చూడండి, అది డబ్బే ఆ వర్డ్ని మార్చేసింది. డబ్బే. ఈరోజు సక్సెస్ గురించి మనం యుద్ధం చేస్తున్నాం, ఒక ఫైట్ చేస్తున్నాం అండి, ఒక ఫైట్. డబ్బు లేని వ్యక్తి ఎంత మంచివాడైనా కావచ్చు, కానీ ప్రపంచం అనేది గుర్తుపెట్టుకోదు, గుర్తించదు. సొసైటీకి అనవసరం అది. డబ్బున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ డబ్బు ఆయన హోల్స్ అన్ని మేకప్ చేసేస్తుంది. మనీకున్న పవర్. ఆ మనీకున్న పవర్ అండి. ఇండివిజువల్గా మనం ఒక లీడరు, మనం ఒక రిచ్ మ్యాన్, ఒక రిచ్ పర్సన్ అనిపించుకోవాలంటే వెస్టేజ్ అనే ఒక అద్భుతమైన సిస్టంలో మనకు మాత్రం ఇక్కడ మాత్రం ఒక అవకాశం ఉంది. బట్ రియల్గా నేను చెప్తున్నాను, వినియోగించుకోండి. ఒక బెస్ట్ సిస్టంలో మనం ఉన్నాము. మీకు స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ రైజ్ చేశానండి, బెస్ట్ లీడర్గా కావాలంటే ఎంతమంది రెడీగా ఉన్నారని. చాలామంది ఎస్ సార్ నేను రెడీ, నేను రెడీ అని మెసేజ్లు పెట్టారు. రియల్లీ మీ కమిట్మెంట్కి హ్యాట్స్ చెప్పండి. మరి బెస్ట్ లీడర్గా మనం ఎదగాలంటే ఏం క్వాలిటీస్ మనకు కావాలి, ఏం మనం వదులుకోవాలనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎక్కువ టైం కూడా తీసుకొని చాలా షార్ట్ అండ్ సింపుల్గా ఉంటుంది ఈ సెషన్ కూడా. చాలా సింపుల్గా ఈ మ్యాక్సిమం ఇవన్నీ మన వాళ్ళందరికీ తెలిసినయే. బట్ ఇంకోసారి తెలుసుకుందాం, నష్టమేముంది అందరూ. మన వల్ల నష్టమేం లేదు కదా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. అక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లీడర్ గతాన్ని వదిలేయాలి. గతం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జాంపుల్ మనం ఒక టీం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఆ టీం అనివార్య కారణాల వలన ఆగిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాని గురించి 100 సార్లు మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదండి. లేదంటే మీ అప్లైన్కి మీకు ఏదైనా సరే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ అదే విధంగా మీరు వెస్టీజ్కి రాకముందు మీ కెరియర్ ఏదైతే ఉందో, మీ లైఫ్ ఏదైతే ఉందో, చాలా స్ట్రగుల్స్తో ఉన్నారు మీరు, లేదా చాలా పూర్ ఫ్యామిలీ. బట్ దాని గురించి దాన్ని మైండ్లో పెట్టుకొని నా జీవితం ఎలా అయిపోయింది, ఇక్కడైనా బాగుంటుందో లేదో, ఎక్కడైనా బాగుంటుందో లేదో, ఎక్కడైనా బాగుంటుందో లేదంటే ఆ క్వశ్చన్ మీ మైండ్లో వేసుకునేటప్పుడే మీకు ఆల్రెడీ నెగిటివ్ ఆలోచిస్తున్నారని అర్థమండి. ఇక్కడ పాత విషయాలు, పాత మన గతాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నేను ఒకటే మీకు స్ట్రైట్గా చెప్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చామనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళామనేది ఇంపార్టెంట్. దీని గురించి మాత్రమే. ఎక్కడి నుంచి వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. దీని గురించి మాత్రమే థింక్ చేయండి చెప్తున్నాను. ఇది మాత్రమే ఆలోచించండి. గతం గతః. ప్రీవియస్ లైఫ్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు.
స్ట్రగుల్స్ ఉండొచ్చు, స్ట్రగుల్స్ ఉండకపోవచ్చు. మనకి ఉన్నది ఏంటంటే గుడ్డుని మనం మైండ్లో పెట్టుకోము, బ్యాడ్ అని మాత్రం మైండ్లో పెట్టుకుంటాం. పాజిటివ్ మనం మైండ్కి ఎక్కించుకోము, నెగిటివ్ మాత్రం మైండ్కి ఎక్కించుకుంటామండి. అందుకు గతాన్ని వదిలేయండి అని చెప్తున్నాను నేను. అన్ని రోజులు ఒకేలాగా ఉండవండి. బట్ మనకు టైం ఉంటుంది. ఆ టైం గురించి వెయిట్ చేయాలి. టైం వస్తుంది. ఆ టైం ఇప్పుడు వెస్ట్ ఇస్తేనే స్టార్ట్ అయిందని మనం ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ వంశం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీ వంశంలో అందరికంటే మీరే ఎక్కువ సంపాదిస్తే మీకు ఎలా ఉంటుంది? ఆ ఫీల్ ఎలా ఉంటుంది? మీకు మీ వంశంలో ఆ ఆ ఫీలే కాకుండా ఆ నేమ్ ఎలా ఉంటుంది? అసలు ఒకసారి ఆలోచించండి. దాని గురించి మనం ఆలోచించాలి. గతం అనేది పక్కన పెట్టేసండి ఫస్ట్. ఇక్కడ అదేవిధంగా చూస్తే నెంబర్ 2, లీడర్ నేర్చుకోవడం ఆపొద్దు. జనరల్గా లీడర్ ఎవరు? లీడర్ ఎవరు? ఒక క్వశ్చన్ చేయండి సార్, కామెంట్ చేయండి. జనరల్గా లీడర్ అంటే ఎవరు? తెలుగులో నాయకుడు అని చెప్పొద్దు ఎవరు కూడా. ఓకే, ఇక్కడ నాకు కామెంట్స్ కనబడతలేదు. ఓకే. జనరల్గా ఇక్కడ మనకి ఏంటంటే లీడర్ అంటే ఎవరంటే టీంని, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన బిజినెస్లో టీంని లీడ్ చేసే వ్యక్తి లీడర్ సార్ అంటారండి. నేను చెప్పేది ఏమంటే టీంని లీడ్ చేసే వ్యక్తి అది ఇది పక్కన పెట్టండి. లీడర్ ఎవరంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే, వచ్చిన టీం వచ్చినట్టు పోతున్నా సరే, టీంలో ఎన్ని అవమానాలు జరుగుతున్నా సరే, సొసైటీలో ఎన్ని అవమానాలు జరుగుతున్నా సరే, నేను సక్సెస్ అవుతానని చెప్పేసి బలంగా కసితో కమిట్మెంట్తో నిలబడి పనిచేసి ఫైట్ చేసి ఫైనల్గా నిలదొక్కుని ఎవరైతే 10 మందికి ఇన్స్పిరేషన్ రోల్ మోడల్గా తయారవుతారో ఆ వ్యక్తి నిజమైన లీడర్ నా దృష్టిలో. ఆ వ్యక్తి నిజమైన లీడర్ అండి. ఆ వ్యక్తి అంత స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతారంటే నేర్చుకోవడం అనేది ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్. నేర్చుకోవడం ఆపిస్తే చాప్టర్ క్లోజ్ అండి. నేర్చుకోవడం అనేది స్టాప్ చేయకూడదు ఇప్పుడు కూడా. నేర్చుకోవడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుందా, ఎలా దొరుకుతుంది అని వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం టీంని లీడ్ చేయాలన్నా సరే, మన ఫ్యామిలీని లీడ్ చేయాలన్నా సరే, ఈ సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారండి. వాళ్ళని కన్విన్స్ చేయాలన్నా సరే, వాళ్ళని కన్విన్స్ చేయాలన్నా సరే మనకు కావాల్సింది నాలెడ్జ్. అది మనం సంపాదించుకోవాలి. అందుకు నేర్చుకోవడానికి ఇష్టపడాలి మనం. నేర్చుకోవడానికి ఇష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. ఇక్కడ అదేవిధంగా చూస్తే నెంబర్ 3, లీడర్ మనసులో ఉన్న విషయం బయటికి చెప్పాలి. ఇప్పుడు మన టీంలోనే చాలా రకరకాలుగా ఉండొచ్చు. అందరూ ఒకేలా ఉండాలని రూల్ లేదండి. కొంతమంది రకరకాలుగా బిహేవ్ చేయొచ్చు. బట్ ఆ వ్యక్తి చేసింది తప్పు అయితే ఆ వ్యక్తికి చెప్పండి. మీ మనసులో ఆ వ్యక్తి మీద ఏదైనా ఒక ఫీలింగ్ ఉందనుకోండి, చెప్పండి, నో ప్రాబ్లం. ఏదంటే ఒక డౌన్ లైన్కి అప్ లైన్ మీద ఏదైనా సరే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటే అది మనసులో ఉంచుకోవద్దండి. ఇప్పుడు వాళ్ళతోని వీళ్ళతోని చెప్పే బదులు డైరెక్ట్గా ఆ పర్సన్కే మీరు చెప్పారనుకోండి, ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. నా మనసులో ఉన్న విషయం చెప్పండి. లేదంటే మీరు బిజినెస్లో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, మీకు వచ్చిన స్ట్రగుల్స్ గురించి చెప్పండి. మీ మనసులో ఏదైతే నెగిటివ్ ఉందో, ఏదైతే పాజిటివ్ ఉందో ప్రతిదీ షేర్ చేసుకోండి చెప్తున్నాను. మనసులో విషయాన్ని స్పష్టంగా చెప్పండి. లేదంటే ఆ, మీరు ఈ బిజినెస్లో నేను 1 ఇయర్లో డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, ఒక 2 ఇయర్స్లో నా డ్రీమ్ ఇది సార్, బట్ మీరు సపోర్ట్ చేయండి, దానికి నేను ఏం చేయాలి, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా దాని గురించి డిస్కస్ చేయండి. మనసులో ఉన్న విషయాన్ని కంప్లీట్గా బయట పెట్టండి. అది బయట పెట్టినప్పుడే దానికి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందండి. ప్రతి ఒక్క ఇప్పుడు తాళం కప్పకి తాళం చెవి ఎలా అయితే ఉంటుందో ఒక ప్రాబ్లానికి సొల్యూషన్ కూడా అలానే ఉంటుంది. అంటే ఆ సొల్యూషన్ గురించి మనం వెయిట్ చేయాలి. సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది? మీ మనసులో ఉన్న మాటని బయట పెట్టినప్పుడే దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. లీడర్ ఈగోని వదిలేయాలి ఫస్ట్. ఈగో అనేది వదిలేయాలి ఫస్ట్ ఇక్కడ. ఇప్పుడు ఈగో, ఆ ఈ తీసి పక్కన పడేసేయండి, గో అని ముందుకు వెళ్ళండి సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ ఈగో పెంచుకోవడానికి రాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మనం వచ్చాం. ఈగో పెంచుకోవడానికి రాలేదు, మన నేమ్ అండ్ ఫ్రేమ్
పెంచుకోవడానికి వచ్చాం. ఈగోని పెంచుకోవడానికి రాలేదు. ఒక హిస్టరీని క్రియేట్ చేయడానికి బిజినెస్కి మనం వచ్చాం. ఒక హిస్టరీని క్రియేట్ చేయడానికి బిజినెస్కి మనం వచ్చామండి. ఈగో మనకి ఇంపార్టెంట్ కాదు. అది వదిలేసండి. ఈగో ఉంటే మనం లీడర్గా ఎలా తయారవుతాం? లీడర్గా తయారవ్వలేమండి. ఇప్పుడు బోయపాటి సినిమాలో బాలకృష్ణ డైలాగులు కొట్టేటట్టు బయట కొడితే, ఇక్కడ మీకు ఏంటంటే మీకు మీరు ఒక హీరో అని ఫీలింగ్ కలగొచ్చండి. బయట కాకపోతే సొసైటీ దృష్టిలో కమెడియన్ అయిపోతారు, ఒక విలన్ అయిపోతారు, ఒక ఈగోయిస్ట్ అయిపోతారు మీరు. ఎవరు ఏం చెప్పినా నేర్చుకోవడానికి ఇష్టపడండి. టీంకి మనకి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా సరే తల దించండి, నష్టమేం లేదు. ఇప్పుడు ప్రభాస్ చెప్తాడు కదా, ప్రేమిస్తే పోయేదే మందులు, మహాది తిరిగి ప్రేమిస్తారని. ఇక్కడ ఇగో కూడా వదిలేసేయండి. ఆ వదిలిస్తే అన్నీ మనం ఏమి ఇస్తామో అది తిరిగి వస్తుంది. ఏమి ఇస్తామో అది తిరిగి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మన అప్లైన్ పైన పువ్వులు వేసామనుకోండి, మన పైన పువ్వులే పడతాయి. మన అప్లైన్ పైన రాళ్ళు వేసామనుకోండి, మన పైన రాళ్ళే పడతాయి. మా అప్లైన్ పైన ఉమ్ము ఊసామనుకోండి, ఆ ఉమ్ము కూడా మన మీదే పడుతుంది. ఇగో అనేది దయచేసి తీసేసేయండి. ఇగో అనేది మనకు వద్దండి. ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడానికి వచ్చాం. మన ప్రాబ్లమ్స్కి క్లియర్ చేసుకోవడానికి బిజినెస్కి వచ్చాం. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుండి బయటపడడానికి బిజినెస్కి వచ్చాం. మనం లీడర్ కావాలి అనుకుంటే, లీడర్ ఏం చేస్తున్నాడో, లీడర్ ఏం చేశాడో దాన్ని మనం చేయాలి. లీడర్ అనే వ్యక్తి ఇగో ఉండకూడదండి. ఇగో అనేది పక్కన పెట్టేసి, ఇప్పుడు కోపము అన్ని అందరికీ ఉంటాయండి. మనుషులు మనందరం కూడా ఉప్పు తింటాం, కారం తింటాం, వస్తుంది. బట్ కంట్రోల్ చేసుకోండి. ఆ టైంకి ఏదో జరిగినా సరే తర్వాత దాని గురించి డిస్కషన్ కూడా చేయదు. ఎందుకంటే మనం ఒక లీడర్ అండి. మరీ నేను గాంధీజీ లెక్కన ఉండండి అని చెప్పడంలా, ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని చెప్పడం లేదండి. కానీ ఓపిక, సహనం, మన రంజిత్ గారు చెప్తారు కదా, కోరిక, తీరిక, ఓపిక, ఇవి లీడర్కి ఉండాలండి. ఇవి ఎప్పుడు వస్తాయి? ఈగోని వదిలేసినప్పుడే మనకు వస్తాయి ఇక్కడ మనకి. నెంబర్ 5, లీడర్ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లీడర్ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. బాధ్యత బాధ్యత అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ టీంలో వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇచ్చారు, హోమ్ మీటింగ్కి వస్తానని, లేదంటే సిఎల్టీ చేస్తానని, లేదంటే మన టీంలో కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కలవడానికి వస్తానని, లేదంటే ఆ, ఎవరు కాదు నీతో పర్సనల్గా మాట్లాడుతున్న ఒక టైం మీరు ఇచ్చారు. ఆ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి ఫస్ట్. ఇచ్చిన టైం ఏదైతే ఉంటుందో, ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇచ్చిన మాట ఏదైతే ఉంటుందో దాని మీద నిలబడాలి ఫస్ట్. ఒక మీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఆ మీటింగ్కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీటింగ్ 10 అంటే 11కి 12కి వెళ్ళి కూర్చుంటే లీడర్ కాదండి. మీటింగ్ 10 అంటే అట్లీస్ట్ 9 గంటలకైనా ఉండి అక్కడ చైర్స్ లెక్క ఏంటి, అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఇదంతా చూసుకోవాలండి. ఎవరు దీనికి ఫోన్ చేసి చెప్తే వెళ్ళడం కాదండి. ఫోన్ చేయకుండా చెప్పి వెళ్తేనే మీరు లీడర్ అవుతారు. మిమ్మల్ని 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి. లీడర్ లీడర్ మైండ్ సెట్ వేరు, లేబర్ మైండ్ సెట్ వేరు. లీడర్ లేబర్గా ఆలోచించొద్దు దయచేసి. లేబర్ మైండ్ సెట్ ఏంటి? ఈ రోజుకి ఇది వస్తే సరిపోతుంది, రేపటి చూద్దాం, రేపటి తర్వాత చూద్దాం, రేపటి సంగతి అనేది అది లేబర్ మైండ్ సెట్. అది లీడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? 1 ఇయర్ తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉండాలి, 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి, ఎంత గోల్డ్ పర్చేస్ చేయాలి, ఒక 1 ఇయర్ తర్వాత ఒక కార్ కొనుక్కోవాలి, లేదంటే ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలి, లేదంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్, లేదంటే మా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఇలా విజన్తో పనిచేసేవాడు లీడర్ అండి. ఆ విజన్ ఉండే వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈరోజు ఇంకో లీడర్ ఏం చేస్తున్నాడో అది కాపీ చేసి నా టీంకి నేను అది నేర్పించాలి. టీంకి అది నేర్పించాలి. లీడర్ అనే వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఫస్ట్ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని నిర్వర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇక నెంబర్ 6, లీడర్ తప్పును కూడా శాంతంగా చెప్పాలి. కరిసేయకూడదండి, నోరేసుకుని పడిపోకూడదు. ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. బట్ వాళ్ళు నువ్వు చేసింది ఇది రాంగ్ అని కూడా డైరెక్ట్గా చెప్పకూడదు వాళ్ళకి. నువ్వు చేసింది కరెక్టే,
కానీ అలా చేసింటే ఇంకా బాగుండేది. అర్థమైందా? మీరు చేసింది కరెక్టే, కానీ అలా చేసింటే ఇంకా బాగుండేది. చెప్పి కొద్దిగా కూల్గా మాట్లాడండి. ఇప్పుడు నేను ప్రతి మీటింగ్లో ఒక విషయం మీకు చెప్తా, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి. ఆ క్వాలిటీస్ ఏంటి? మైండ్లో ఐస్ ఫ్యాక్టరీ ఉండాలి, నోట్లో స్వీట్ ఫ్యాక్టరీ ఉండాలి, గుండెల్లో ఫైర్ ఉండాలి, కాళ్ళకు చక్రాలు ఉండాలని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తాను. మైండ్లో ఐస్ ఫ్యాక్టరీ ఏంటి? ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం నిన్ను ఇన్సల్ట్ చేసినా, ఎవరు నీ మీద తప్పుగా బిహేవ్ చేసినా సరే, నీ మైండ్లో ఐస్ ఫ్యాక్టరీ ఉంది కనుక కూల్గానే ఉండాలి. కొంతమంది అడుగుతున్న క్వశ్చన్స్కి మెంటల్ ఎక్కేస్తుంది, కోపం వస్తుంది. నరాల్లో బ్లడ్ అనేది ఎంత స్పీడ్గా సర్క్యులేట్ అవుతుంది, సర్క్యులేషన్ పక్కన పెడితే బాయిల్ అయిపోతుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి. కానీ మనం ఒక లీడర్, ఎందుకంటే మన మైండ్లో ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఐస్ ఫ్యాక్టరీ ఉందంటే చాలా కూల్గా మనం ఉండాలి. అయితే ఆ వ్యక్తి మాట్లాడడం అయిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం అంటే ఏంటి? ఆ వ్యక్తి ఏం మాట్లాడినా, ఎంత కోపం తెప్పించినా నోట్లో స్వీట్ ఫ్యాక్టరీ ఉంది కనుక ఒక స్మైల్, థ్యాంక్ యూ సార్, ఎస్ సార్, సారీ సార్. ఎందుకంటే మనం నోట్లో ఏముంది? స్వీట్ ఫ్యాక్టరీ ఉందండి. ఆ వ్యక్తి ఏదో అన్నాడు కదని చెప్పేసి మనం మరీ అంటే దానికి రిప్లై ఇవ్వకుండా ఉండకూడదండి. మన గుండెల్లో ఫైర్ ఉంది. ఎస్, ఆ వ్యక్తి అన్నందుకనే నేను చేయాలా. నేను నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా చూడండి. ఈ బిజినెస్లో స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్, మా విలేజ్ వాళ్ళని చాలా మంది నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు బిజినెస్ చేయడం మానేశారు. మానేసిన తర్వాత వాళ్ళు, నేను వెళ్తుంటే లేదా నేను వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే కామెంట్ చేసేవారు, డైరెక్టర్ గారు వచ్చారని చెప్పి. డైరెక్టర్ గారు వచ్చారు. వాళ్ళు అన్నందుకని వెస్టేజ్లో డైరెక్టర్ అయ్యానండి నేను. వాళ్ళు అన్నందుకని వెస్టేజ్లో డైరెక్టర్ అయ్యాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ, కార్ ఇచ్చి అయిపోయావా, కార్ తెచ్చేస్తావా, ఈ సంవత్సరం తెస్తావా, ఈ నెలలో తెచ్చేస్తావా అని చెప్పి కామెంట్ చేసేవారు. వాళ్ళు అన్నందుకైనా కార్ తీయాలని చెప్పి కార్ తీసి ఒక్కొక్కరు నోటికి తాళాలు వేసేసాను. చిన్న చిన్న తాళాలు, పెద్ద తాళాలు వేసేసాను. నిజంగా చెప్తున్నాను. చాలా మంది ఏంటి, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా అని ఆగిపోతున్నారండి. ఇది ఎవరు కామెంట్ సెన్స్ లేని వ్యక్తులు చేసే పని అది. వాళ్ళు కామెంట్ చేసిన కమిట్మెంట్తో పనిచేసేవాడే లీడర్. వాళ్ళు అన్ని దాన్ని నిజం చేసేవాడే లీడర్. ఆ వ్యక్తి ఆ రోజు నా ముందు, నా కళ్ళ ముందు నా మీద డైరెక్ట్ కామెంట్ చేసిన వ్యక్తులకి ఎప్పుడు నేను వాళ్ళకి ధీటుగా ఆర్గ్యుమెంట్ చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళ వెర్షన్ అది. వాళ్ళ గురించి మన టైం వేస్ట్ చేసుకోకూడదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లీడర్ తప్పును కూడా శాంతంగా చెప్పాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నెగటివ్గానే బిహేవ్ చేశాడు. ఆయన టీవీ అది, ఆయన టీవీ, ఆయన రిమోట్ ఆయన చేతిలో ఉంది. ఆయన టీవీలో ఆయన నచ్చింది ప్లే చేసుకుంటాడు. ఇప్పుడు మన టీవీ మన రిమోట్ మన చేతిలో ఉంది. మన టీవీలో ఆయన ప్లే చేసింది చేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చింది మనం ప్లే చేస్తాం. ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా మన బాధ్యత అది. యాజ్ ఎ లీడర్ మనం ఆ వ్యక్తిలాగా మనం బిహేవ్ చేస్తే ఆ వ్యక్తికి మనకు తేడా ఏముంటుంది? అందుకు ఆ వ్యక్తి కోపం తెప్పించినా సరే, చిరాకు తెప్పించినా సరే, ఆయన తప్పు చేసినా సరే, దానికి చాలా కూల్గా సమాధానం చెప్పాలి మనం. దానికి కూల్గా మనం రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చి దాన్ని ఏదోలాగా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్ 7, లీడర్ ఎవరైనా బాధలు ఉంటే ఓదార్పు ఇవ్వాలి. ఇక్కడ వెస్టేజ్లో బాధలు ఉండేది ఏంటంటే జనరల్గా, వెస్టేజ్లో ఉండే బాధ ఒకటే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఒక వ్యక్తి జాయిన్ అవుతానన్నాడు, తర్వాత ఫోన్ రెస్పాండ్ కాలే. ఫస్ట్ ఇది ఒక బాధ ఉంటుంది. నెంబర్ 2, డైరెక్టర్ క్వాలిఫైడ్కి 2001 పీవీ కావాలి, డైరెక్టర్ క్వాలిఫైడ్ అనేది ఆ మంత్ కాలే. ఇదొక బాధ ఉంటుంది. నెంబర్ 3, సైడ్ వాల్యూమ్. సైడ్ వాల్యూమ్ చేయలేకపోయాడు, నేను నాన్ క్వాలిఫైడ్ అయిపోయానని చెప్పి ఇదొక బాధ ఉంటుంది. నెంబర్ 4, నా అప్లైన్, నా పీవీలన్నీ ఆ వ్యక్తికి వెళ్తున్నాయండి, కనీసం ఒక హోమ్ మీటింగ్ అడిగితే నాకు టైం ఇవ్వలేదని చెప్పేసి ఇదొక బాధ ఉంటుంది. ఇదొక బాధ. ఈ బాధకి అన్నింటికి కూడా ఎవరు పెర్ఫెక్ట్ అప్లైన్ ఉంటారో ఆ వ్యక్తి, ఈ బాధలో ఉండే వ్యక్తిని ఓదార్పు ఇవ్వాలి. ఏమైనా ఓదార్పు ఇవ్వాలి? ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాను. జాయిన్ అవుతున్న వ్యక్తి, ఫోన్ అవుతానన్న వ్యక్తి ఫోన్ రెస్పాండ్ కావడం లేదంటే ఆ వ్యక్తికి మనం చెప్పాల్సిన విషయం ఏమంటే,
ఇది ఈ సిస్టంలో కామనేనండి. ఎవరైనా జాయిన్ అయితే ఆశ్చర్యపోవాలి, జాయిన్ అవ్వకపోతే కాదు. ఎవరైనా ఫోన్ రెస్పాండ్ అయితే ఆశ్చర్యపోవాలి, ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే కాదు. ఎవరైనా టైం ఇస్తే ఆశ్చర్యపోవాలి, టైం ఇవ్వకపోతే కాదు అని ఓదార్చాలి ఫస్ట్. సెకండ్, బ్రాంచ్ క్వాలిఫైడ్ కాలేకపోయారు, నో ప్రాబ్లం సార్. వెస్టిజ్లో మనం ఒక నెల పని చేయడానికి రాలేదు, లైఫ్ టైం పని చేయడానికి వచ్చాము. ఈ మంత్ మిస్ అయిందంటే నెక్స్ట్ మంత్ దీనికంటే డబుల్ పీవీతో మీరు బ్రాంచ్ అవుతారు సార్. అడ్వాన్స్గా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. సీరియస్గా పని చేయండి. మీ స్ట్రెంగ్త్ బ్రాంచ్ కాదు సార్, మీ స్ట్రెంగ్త్ గ్రౌండ్ డైరెక్టర్. బట్ ఒక వ్యక్తి సక్సెస్ అయ్యే వ్యక్తి ఫస్ట్ ఫెయిలియర్ అవుతారండి. ఆ ఫెయిలియర్ మీరు ఫస్ట్ చూసేసారు, నో ప్రాబ్లం, డోంట్ వరీ. చేద్దాం, మీకేం సపోర్ట్ కావాలో చెప్పండి, నేను వస్తాను, ఖచ్చితంగా పని చేద్దాం. ఇది మనం చెప్పాల్సింది. ఇది ఒక బ్రాంచ్కి కాదు, సైడ్ వాళ్ళ మిస్ అయిన ఒక పర్సన్కి కూడా. ఆ? ఇప్పుడు అప్లైన్, నీ అప్లైన్ నీకు కరెక్ట్గా సపోర్ట్ చేయడం లేదు, నీ అప్లైన్ నీ పీవీ యాడ్ అవుతుంది కానీ నీకు నీ వెనకాల టీం ఫీల్డ్కి రావడం లేదు అంటే నీ అప్లైన్ కంటే నువ్వు గొప్పగా తయారు కావాలని ఎందుకు ఆలోచించడం లేదు? నా టీంకి, నా అప్లైన్ నుంచి నాకు ఏదైతే లోటు ఉందో నా టీంకి అది నేను లోటు లేకుండా చేస్తాను, యాజ్ ఎ లీడర్గా నా రెస్పాన్సిబిలిటీ. ఇలా మనం ఆ వ్యక్తికి ఓదార్చాలండి. ఓదార్పు యాత్ర ఇది. మేమున్నాం, మేమున్నాం సార్, డోంట్ వరీ, మేమున్నాం సార్, డోంట్ వరీ. మీ బాధ నా బాధే. మీకు ఈరోజు ఒక టీం జాయిన్ కాలేదంటే నాకు జాయిన్ కానంటేనండి, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఈ విధంగా మనం ఆ వ్యక్తిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ అదే విధంగా చూస్తే నెంబర్ 8 అండి, లీడర్ బాధలో ఉన్న వారికి భరోసా ఇవ్వాలి. ఆల్రెడీ దీని కంటే ఇప్పుడు ముందు మనం మాట్లాడుకునే పాయింట్ ఇది మ్యాక్సిమం మించి ఉంచే ఒకటే. ఈ భరోసా ఏంటి? దీనికంటే ముందు పాయింట్లో మనం ఏం చెప్పుకున్నాము? ఓదార్చాం. ఇవన్నీ కామన్గా జరుగుతాయి. ఎయిత్ ఈ పాయింట్లో ఏంటి? భరోసా. నిన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఆగిపోతే ఏంటి, నీకు వచ్చిన టీం ఆగిపోతే ఏంటి, నేనున్నాను రా, కలిసి మన ఇద్దరం పనిచేద్దాం, కలిసి టీం కడదాం. నువ్వు లిస్ట్ ప్రిపేర్ చేయి, నేను ప్లాన్ చెప్పడానికి వస్తాను. నువ్వు హోమ్ మీటింగ్ కండక్ట్ చేయి, నేను హోమ్ మీటింగ్ చేయడానికి వస్తాను. ఒక భరోసా, ఒక ధైర్యం మనం మనం ఒక లీడర్గా ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా నైన్త్ పాయింట్, లీడర్ అన్ని సమస్యలను స్వీకరించాలి. టీం వచ్చినా రాకపోయినా, అప్లైన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఇంట్లో స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు అదే విధంగా చూస్తే మీకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా దీన్ని మీరు తీసుకోగలగాల. మీరు తప్పు చేస్తే మీ అప్లైన్ పేరు చెప్పడం కాదు, మీరు తప్పు చేస్తే నేనే తప్పు చేశాను, తప్పు నాది సార్, డెఫినెట్ దీనికి సొల్యూషన్ కూడా నేను ఉంటుంది. యాజ్ ఎ లీడర్గా నేను నా తప్పుని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ సమస్య వచ్చిందంటే దానికి కారణం నా అప్లైన్ కాదు, నేను తప్పుని మీరు స్వీకరించాలి ఫస్ట్. సమస్యలు మీరు స్వీకరించాలి ఫస్ట్. ఎస్, ఇది నా వల్లే మళ్ళీ సొల్యూషన్ కూడా ఉంటుంది. సమస్య లేని వ్యక్తి ఎవరు లేరు, ఎవరు లేరు. ఒక పాత స్టోరీ, నేను ప్రతి మీటింగ్ చెప్పే స్టోరీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొత్త లీడర్స్ కొంతమంది ఉన్నారు కనుక. ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు. అలాగే ఒకరు కాదు, చాలా మంది జాబ్ చేస్తే ఆఫీసులో టేబుల్స్ ఉంటే ప్రతి ఒక్క టేబుల్ మీద ఒక లెటర్ ఉందండి. ఆ లెటర్ ఏముందంటే, మీ సక్సెస్కి, మీరు సక్సెస్ కాకుండా అడ్డుకున్న వ్యక్తి, ఎన్ని రోజులు మీ గ్రోత్ని తొక్కుబడేసిన వ్యక్తి, మీ లైఫ్ని స్పాయిల్ చేసిన వ్యక్తి ఈరోజు చనిపోయాడు. ఆ వ్యక్తిని మీరు చూడాలనుకుంటే ఫలానా అడ్రస్కి రండి, అక్కడ ఆయన్ని మీరు చూడొచ్చు అని చెప్పేసి ఆ లెటర్లో రాసింటే, ఎవడవాడు అసలు మా సక్సెస్ని అడ్డుకున్నాడా, ఈరోజు మా గ్రోత్కి లేకుండా చేశాడా, మా లైఫ్ని స్పాయిల్ చేశాడు, ఎవడు వాడు అని చెప్పి ఒక యాంగ్జైటీలో ఉన్నారండి. ఇంకోవైపు బాధ, అయ్యో పాపం చనిపోయాడు అని చెప్పేసి. సరే అని చెప్పి అందరూ వెళ్ళారు. అందరూ వెళ్తే ఒక క్యూ కట్ ఉందండి అక్కడ. ఒక క్యూ కట్ ఉంది. ఆ క్యూ కట్ ఉంటే ఫస్ట్ పర్సన్ వెళ్ళాడు, శవపేటికి ఓపెన్ చేశాడు, చూశాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ శవపేటికి ఓపెన్ చేశాడు, ఇంకొకడు చూశాడు, వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ పర్సన్ శవపేటికి ఓపెన్ చేశాడు, చూశాడు, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పర్సన్ శవపేటికి ఓపెన్ చేశాడు, చూశాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే వెనక్కున్న పర్సన్ కోపం వచ్చి, అరే బాబు అక్కడ ఎవడున్నారు చెప్పండి రా బాబు, ఎవరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే, హే నువ్వే చూడని చెప్పి ఇంకో వ్యక్తి సీరియస్ అయ్యాడంట. నెక్స్ట్ ఆ పర్సన్ వచ్చాడు, లాస్ట్ ఉన్న పర్సన్. ఆ వ్యక్తి కూడా శవపేటికి ఓపెన్ చేశాడు, చూశాడు, వెళ్ళిపోతున్నాడు. అందులో ఎవరున్నారంటే, అందులో ఆ శవపేటికలో శవం లేదండి, అద్దం ఉంది. ఆ అద్దంలో మనకు మనమే కనబడుతున్నామండి. మనకు ఒక సక్సెస్ కావాలన్నా మనమే కారణం,
ఫెయిల్యూర్ కావాలన్నా మనమే కారణం అండి. దానికి ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మన సమస్యల్ని ఇప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనకి ఇంకొకరు కాదు, దానికి మనమే రీజన్. దానికి సొల్యూషన్ కూడా మనమే కావాలి. సమస్య లేని వ్యక్తి ఎక్కడ? శ్మశానంలో ఉండాలి. సమస్య లేని వ్యక్తి శ్మశానంలో ఉంటాడు అంతే. భూమి మీద మళ్ళా మాట్లాడుతుండడు, మళ్ళా వర్క్ చేస్తున్నాడు అండి. సమస్య లేని వ్యక్తి శ్మశానంలో ఉంటాడు అంతే. సమస్య లేకూడదంటే మనం ఎక్కడ ఉండాలో మనమే థింక్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే 10th పాయింట్, లీడర్ ఎంత కఠినమైన నిర్ణయానికైనా తీసుకునే ధైర్యం ఉండాలి. ఎంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం ధైర్యం ఉండాలి. మన టీం గురించి మనం కొన్ని విషయాల్లో మన స్థామతకు తగ్గ కొన్ని చేయాల్సి వస్తుంది. బట్ నో ప్రాబ్లం. యాజ్ ఎ లీడర్ అన్నాం. యాజ్ ఎ లీడర్ యాజ్ ఎ లీడర్ కొన్ని విషయాల్లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాల్లో నేనే కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మన లీడర్స్ తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో నేను పెద్ద పెద్ద లీడర్స్ని కూడా పక్కన పెట్టేశారు. వాడు కాకపోతే ఇంకొకటి వస్తాడులే అని చెప్పేసి. ఇప్పుడు క్యారెక్టర్ని దిగజార్చుకునే పనులు చేయాల్సినంత కర్మ పట్టలేదు ఎవరు కూడా. ఇప్పుడు మనకు బిజినెస్ కావాలి, ఓకే. అంతేగాని మరి దిగజారిపి చేయాల్సినంత పని లేదు కదా. అందుకు అటువంటి టైంలో పెద్ద పెద్ద లీడర్లే పక్కన పెట్టాం మనం. ఒక డైమండ్లు కావచ్చు, ఒక క్రౌన్లు కావచ్చు. ఈరోజు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. కొన్ని విషయాలు మనకి చాలా బాధను కలిగిస్తాయండి. బట్ అటువంటి టైంలోనే మనం తీసుకునే డిసిషన్ మీద మన లైఫ్ ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి ఒకటి బాలి గారు చెప్తారు, పెద్దగా ఆలోచించడానికి కూడా ఒక ధైర్యం చేయాలి. ధైర్యం చేసినాక దానికి డిసిషన్ తీసుకోవాలి. అది కఠిన నిర్ణయం అంట. నీ ఇంటి పేదరికం నీతో ఆగిపోవాలంటే కొన్ని విషయాల్లో తప్పదు. నెక్స్ట్ ఇక్కడ మనకి 11th పాయింట్ చూస్తే, లీడర్ మార్గదర్శకుడు కావాలి. ఆర్డర్ లేడీ కాదండి. మనం పని చేసి ఆయనకు ఒక మార్గదర్శకుడు కావాలి. మనం ముందుండి మనం చేసి ఆయనకి చెప్పాలి. ఏదైనా మనం చేయకుండా ఆయన చెప్పడం కాదు. మనం మీటింగ్స్ అటెండ్ అవ్వం, మీరు మీటింగ్ అటెండ్ అవ్వని చెప్పడం ఇది లీడర్ క్వాలిటీ కాదు. మనం హోమ్ మీటింగ్ చేయం, మీరు హోమ్ మీటింగ్ చేయండి అని చెప్పడం ఇది లీడర్ క్వాలిటీ కాదండి. మనం సర్వీస్ టీంకి ఇవ్వం, మీరు సర్వీస్ ఇవ్వండి అని చెప్పడం ఇది లీడర్ క్వాలిటీ కాదండి. ఇవన్నీ మనం పాటించినాకే తర్వాత వాళ్ళు. ఒక మహాత్మా గాంధీ దగ్గరికి ఒక తల్లి ఒక బాబుని పట్టుకొని వచ్చి, తాతగారు తాతగారు మా బాబు ఎక్కువ బెల్లం తింటున్నాడు, దయచేసి ఆ, మీరు ఏదైనా చెప్పి మానిపించండి అంటే, మహాత్మా గాంధీ గారు అవునా అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత తీసుకురా అమ్మా అని చెప్పేసి ఆ తల్లిని పంపించేశాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ తల్లి ఆ బాబు తీసుకుని వచ్చింది. వచ్చినాక మహాత్మా గాంధీ గారు ఆ బాబుకి ఏం చెప్పారో తెలియదు, బెల్లం తినడం మానేశాడు. అయితే ఆ తల్లి మళ్ళీ వచ్చి, తాతగారు తాతగారు ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో చెప్పుంటే సరిపోయింది కదండి, అప్పుడే బెల్లం తినడం మానేసేవాడు నా బాబు అని అంటే, అప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పారంట, అమ్మ అప్పటికి నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను మానేసి మీ బాబుకి నేను చెప్పానని చెప్పాడంట. ఎస్, లీడర్గా మనం చేసిన తర్వాతే మన టీం నుంచి చెప్పాలి. మనం చేయకుండా సొల్లు కబుర్లు చెప్తే కుదరదండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే 12th పాయింట్ చూస్తే, లీడర్ ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. రిజల్ట్ వచ్చినా రాకపోయినా, టీం వచ్చినా రాకపోయినా, కష్టం వచ్చినా రాకపోయినా, ఇప్పుడు ఒక్కటేలాగా సక్సెస్ వచ్చినా రాకపోయినా ఫేస్లో స్మైల్ ఉండాలి. ఫేస్లో స్మైల్ ఇది మెయింటైన్ చేయండి. ఆరోగ్యానికి మంచిది. మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా పాజిటివ్ పర్సన్స్ వస్తారు. పాజిటివ్ పర్సన్స్. చూడండి, ఒక కుక్క తాకు ఒప్పుకొని మన దగ్గరకు వచ్చిందంటే మన కుక్క తల మీద ఎలాగా దూవుతుంటామండి. ఎందుకంటే ఆ కుక్క పాజిటివ్ ఉంది. అదే కుక్క అరుస్తుందంటే పారిపోతాం. మనం ఎప్పుడు నవ్వుతూ లేదు, ఎప్పుడు షాడ్గా ఉన్నాం అనుకుని మన దగ్గరికి ఎవరు రారు. నెక్స్ట్ ఇక్కడ మనకి 13 పాయింట్ అండి, లీడర్ సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు. లీడర్ ఏంటంటే, ఒక సమస్య వచ్చిందంటే ఒక ప్రాబ్లాన్ని చూడకూడదు, ప్రాబ్లాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి ఫస్ట్. ఇది ప్రాబ్లం కాదు, ఛాలెంజ్. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా సరే మీ అప్లైన్తో డిస్కస్ చేసినప్పుడు, సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని మాట్లాడొద్దు, నాకు ఈ ఛాలెంజ్ వచ్చింది సార్ అని మాట్లాడండి. ఛాలెంజ్గా తీసుకోండి, ప్రాబ్లం కాదు, ఛాలెంజ్. 13 పాయింట్, లీడర్ తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలండి. మీరు ఎప్పుడు కూడా ఒక లీడర్గా మీ డౌన్ లైన్ కంటే మీరు ఒక స్టెప్ ముందనే ఉండాలండి. అది ఇన్కమ్ పరంగా కావచ్చు, పెన్ లెవెల్ పరంగా కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ పరంగా స్టెప్ ముందు ఉండాలి. మీరు ఇప్పుడు ఒకటి మీ డౌన్ లైన్ మీకంటే ముందెళ్తే చాలా హ్యాపీ. కానీ
ఆయన ముందెళ్ళేంత వరకు నువ్వేం పీకుతున్నావా అని అంటుంది సొసైటీ. సొసైటీ కాదండి, మీ ఇంట్లో ఉన్న మీ భార్య చెప్తుంది. ఓపెన్గా చెప్తున్నా. అందుకు మనము పని చేయాలి, మన టీం పని చేయాలి, మనము సక్సెస్ కావాలి, మన టీం సక్సెస్ అవ్వాలి. మన టీం సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అవుతాం ఈ సిస్టంలో. 15th పాయింట్ అండి, లీడర్ తన అనుచరులకి ఎల్లప్పుడూ అభినందనలు తెలపాలండి. లీడర్ అనుచరులు ఎవరు? మన టీం. ఇక్కడ మన టీంలో ఒక 8% అయ్యారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనం అభినందనలు, ఇప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటంటే మరింత బలం అండి, మరింత బలం. వాళ్ళకి ఒక రికగ్నిషన్, వాళ్ళకి ఒక రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. సూపర్, బాగా చేస్తున్నారు మీరు, ఫెంటాస్టిక్, నాకంటే బాగా మీరు చేస్తున్నారు. నేను మీ టైంలో అసలు ఒక 10,000 బిజినెస్ చేయాలంటే కింద మీద పడేవాడిని. అలాంటిది మీరు చాలా గ్రేట్ సార్, చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నారు. ఒక 10,000 బిజినెస్ చేయడానికి కష్టపడే వ్యక్తి నేనే ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యానంటే మీరు ఈఎంసీఎం ఈజీగా అయిపోతారు సార్. ఇదొక ఒక మాటే ఒక బలం అండి, ఒక మాటే ఒక బలం. వాళ్ళు చేసే పనికి మనం ఐడెంటిఫై చేసామనుకోండి, దానికి కాంప్లిమెంట్స్ ఇచ్చామనుకోండి, దాన్ని గుర్తించామనుకోండి, ఆ పనిలో మరింత స్పీడ్ అవుతారు వాళ్ళు కూడా, మరింత సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ అదేవిధంగా చూసి 16th పాయింట్, లీడర్ తన ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ టీంతో వెళ్ళి కలిసి కూర్చునేటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదండి. లీడర్ అనే వ్యక్తి నీ టీం డెవలప్మెంట్ ఏంటి, నువ్వు ఎలా వెళ్ళబోతున్నావు, నీ దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ రావాలా, నీ దగ్గర కూర్చుంటే ఏదో ఒకటి నేర్చుకుని వెళ్తున్నాను ఒక ఫీలింగ్ కలగాల. అంతేగాని సాడ్ మూమెంట్స్ అనేవి అక్కడ వద్దండి. నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకో, లీడర్ అనే వ్యక్తి. మరి ఇక్కడ మనకి 17th పాయింట్ అండి, లీడర్ సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతో కొంత సమాజానికి ఇస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ సమాజానికి ఇస్తూనే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇది సమాజానికి మన వెస్టేజ్లో మనం నేర్చుకోవాలి, టీం నేర్పించాలి. ఇక్కడ చూడండి హ్యాండ్, అక్కడ కింద వెస్టేజ్ ఉందా లేదా, నేర్చుకునే దాన్ని నేర్పించాలి ఫస్ట్ లీడర్ అనే వ్యక్తి. నెంబర్ 18, లీడర్ అనుచరులు ఎదుగుదల కోరుకుని వాడై ఉండాలి, అడ్డుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ పిక్చర్ చూడండి, అప్ లైన్ అండ్ డౌన్ లైన్. అప్ లైన్ ఏం చేస్తున్నాడు, డౌన్ లైన్ పైకి తీసుకెళ్తున్నాడు. కానీ ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లీడర్స్ ని చూస్తాను, 1800 పాయింట్లు వచ్చాయి అనుకోండి వాళ్ళ డౌన్ లైన్కి, ఏదో ఒక చిప్ ఆఫ్ చేయించేస్తాడు. లేదు 1900 పాయింట్లు వచ్చినప్పుడు ఏదో 100 పాయింట్ల దగ్గర డైరెక్టర్ క్వాలిఫైడ్ కానివ్వడు. ఎందుకు? ఆ వ్యక్తి క్వాలిఫైడ్ అయితే ఈ వ్యక్తి సైడ్ వాల్యూమ్ ఉండాలి, ఈ వ్యక్తి డైరెక్టర్ కాడు కదా. ఇతను స్వార్థమితం చూసుకుంటాడు. లీడర్, మనకు డబ్బు ఒక నెల రాకపోయినా పర్వాలేదు, మన డౌన్ లైన్స్కి డబ్బు రావాలా. వాళ్ళకి డబ్బు వచ్చినప్పుడే అది లైఫ్ టైం అనేది స్టాండర్డ్ అవుతుంది. టీం లైఫ్ టైం పీవీ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఎవ్రీ మంత్ నువ్వు ఇన్కమ్ తీసుకో, సైడ్ వాళ్ళు చేసుకున్న ప్రాబ్లం. అంతేగాని ఆ వ్యక్తి డైరెక్టర్ క్వాలిఫై అయిపోతే నాకు డబ్బులు రావని చెప్పేసి మన స్వార్థం మనం చూసుకోకూడదు. మన స్వార్థం మనం చూసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్వార్థంతో పని చేస్తే ఈ బిజినెస్లో ఎక్కువ కాలం నిలబడం మనం. నిస్వార్థంతో పని చేస్తేనే ఎక్కువ కాలం నిలబడతాము. మనం ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా తయారవుతాం. నెక్స్ట్ ఇక్కడ 19th అండి, 19th పాయింట్, లీడర్ తన స్వార్థం కోసం కాకుండా అందరి కోసం ఆలోచించాలి. లీడర్ తన స్వార్థం కోసం కాకుండా అందరి కోసం, టీం డెవలప్మెంట్ కోసం ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాలండి. మన మన టీం సక్సెస్సే మన సక్సెస్. మన టీం సక్సెస్సే మన సక్సెస్ అండి. ఇక్కడ మనకి ఫైనల్గా చూస్తే ఈ 19th పాయింట్స్లో మనం నేర్చుకునేవి, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. లీడర్గా ఉండాలంటే దయచేసి ఇవన్నీ కూడా పాటించండి, సీరియస్గా చేయండి, కమిట్మెంట్తో పని చేయండి. ఒక పెద్ద లీడర్గా మిమ్మల్ని నేను చూడాలని చెప్పేసి ఒక పెద్ద డ్రీమ్ అండి. నా డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఒక వాల్యుబుల్ టైం ఇచ్చి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా సెషన్ ఇంతటితో ముగిస్తూ హోస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. లీడర్ అనే వ్యక్తి ఇంకో క్వాలిటీ ఏముందంటే, జూమ్ ట్రైనింగ్ అనేది అయిపోయిందని చెప్పేసి లెఫ్ట్ అవ్వడం కూడా లీడర్షిప్ క్వాలిటీ కాదు, ఫైనల్ వరకు నిలబడడం కూడా లీడర్షిప్ క్వాలిటీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మణికంఠ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ఎక్సలెంట్ సెషన్ అనేది ఇచ్చారు సార్. సో పాయింట్స్ అనేవి కూడా ఎక్సలెంట్ కనెక్ట్ చేస్తారు. ఒక లీడర్ అన్నవాడు మీరు చెప్పిన పైన ఒకటి కనెక్ట్ అయింది సార్. మనకి చెక్ వచ్చినా రాకపోయినా, టీమ్ స్టాండర్డ్ అయినా అవ్వకపోయినా, సో మనం సక్సెస్ అయినా అవ్వకపోయినా, ఆ, మనం మన టీం వాళ్ళని గెలిపించాలని తపంతో ఉంటే మాత్రం దానికి రెట్టింపు సక్సెస్ అవుతాం అనేది చెప్పారు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత నాకు అర్థం మీ మీటింగ్స్ కానీ మీ లీడర్స్ తో మీటింగ్స్ కానీ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో ఈ సిస్టమ్ లో నేను సక్సెస్ అవుతానో లేదో తెలియదు కానీ ఒక 10 మందిని సక్సెస్ చేసిన వాడిని అయితే అవుతానని పక్కాగా నమ్మకం సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనకండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.